హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు. అవునారా? ఎక్కడికి వెళ్తానా మమ్మీ? మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. గాయస్, రేపు మా డాడీ బర్త్డే అని చాలా బలవంతం పెడితే కానీ షాపింగ్ అయితే రాలేదు మా డాడీ. అలా ఒక డ్రెస్ కొనిచ్చి మా మమ్మీ కొనిస్తానన్నది కాబట్టి అది వచ్చిండు. కానీ బిల్లు లాస్ట్కి ఎవరు కట్టిలో తెలియాలనేసి అంటే మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడే అయితే ఎంటర్ అయినాము. నాకు అసలు మా డాడీ సెషన్కి పోబుద్ది ఇవ్వాలి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కింద సూపర్ డ్రెస్సులు ఉన్నాయి. ఇట్లా కాస్మెటిక్స్ దగ్గర ఆగితే వాళ్ళైతే లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు నన్ను విడిచిపెట్టి. సో డోర్ క్లోజ్ అవుతుంటే కూడా ఆపలేదు. లాస్ట్కి ఇక సరేలే అని ఆపిన. చూడండి, బాయ్స్ సెషన్కి అయితే వచ్చేసినాము. నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది, కానీ మా డాడీ మెచ్చాడు కదా అస్సలకే. ఇక మా మమ్మీ బిల్లు కడుతుందంటే ఎవరన్నా మెచ్చుతారా? ఇది కాదు అది అది కాదు ఇది కాదు అది అని అంటూనే ఉన్నాడు. ఇక మా మమ్మీ చూస్తూనే ఉన్నది కానీ మా డాడీ ఇప్పటి స్టైల్ కాదన్నమాట. అంటే కొంచెం ఫార్మల్స్ వేసుకుంటాడు మా డాడీ. ఇక చూడండి, నేనేనా ఒక్కొక్కటి ట్రై చేస్తానులే కానీ అంత అసలు నచ్చట్లేదు. ఇక మనం ఈ గ్యాప్లో మనల్ని మనం చూపెట్టుకోవాలి కదా. ఇగో ఇది నేను మా మమ్మీ అన్నమాట. ఇలా మా డాడీకి అయితే జూడియోలో ఏం నచ్చలేదు, గంట బొక్క. నెక్స్ట్ మనమైతే ట్రెండ్స్కి అయితే వెళ్ళిపోయినాము. ఇది కనీసం ఈ ట్రెండ్స్లోనే నచ్చుతుందనే ఒక హోప్. కానీ ఏం చేస్తాడో ఏమో. అసలు అబ్బాయిలతో షాపింగ్ ఇంత కష్టంగా ఉంటుంది అనేది ఫస్ట్ టైం చూస్తాను నేను. మమ్మీ మళ్ళీ ట్రెండ్స్కి వచ్చినాం. ఇవాళ మా షాపింగ్ కూడా గైస్ తిరగాలి కదా మరి. పైసలు ఊరికే రావు కదా, పైసలు ఊరికే రావు. మా డాడీ స్టైల్ కూడా దొరకాలంటే తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ రేపు మా డాడీ బర్త్డే. ఇవాళ ఒక్క డ్రెస్ కొనుక్కోడానికి ఎన్ని షాపులు తిప్పుతాడో చూద్దామా. ఇగో ఇప్పుడే అక్కడ ఏ షాప్ పోయినాము, మనము జూడియోకి పోయినాము. జూడియోలో నచ్చలేదంటే మళ్ళీ ట్రెండ్ ఉంటాయి కదా, ఆయన అట్లా చేయడు. ఇప్పుడు ట్రెండ్స్కి వచ్చినాము. ఇక మళ్ళీ ఏమేమి ఇది కూడా నచ్చదో తెలియదు కాబట్టి నెక్స్ట్ ఏ షాప్ తీసుకోవాలి షాప్. అదే ఫైనల్గా అయితే ట్రెండ్స్కి వచ్చినాము. ఇక్కడన్నా నచ్చాలి దేవుడా అనేసి మా డాడీని అయితే ఫాలో అయిపోయినాం. మా డాడీ ఏమో ఫోన్ చూసుకుంటూ పోతాను, మేమేమో డాడీని ఫాలో అవ్వకుంటూ పోతున్నాం. మా మమ్మీనేమో మా డాడీ ఫాలో అవుతాడు. అసలు మేము ఎందుకు వచ్చినాము, ఏం చూస్తారని కూడా మర్చిపోయినాము. నేనైతే మొత్తం అమ్మాయిల షాపింగ్ అయితే చూసిన. ఇక మా డాడీకి నచ్చినప్పటి సంగతి అని. పాపం ఏమంటారు, అక్కడ సేల్స్ మెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టుడయింది. ఎందుకంటే కొంచెం చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్ళినాము. మా డాడీ నార్మల్గా అయితే కుట్టిస్తాడన్నమాట, జీన్స్ అయినా ఏదైనా. అలా అక్కడ ఇక్కడ అన్ని షాప్ మొత్తం గెలికేసాం మేమైతే. అసలు చిన్న చోటు కూడా వదలలేదు. మా మమ్మీకి భయం పట్టుకున్న, అయ్యో ఇలా అవుతుందా షాపింగ్, టైం ఏమో 10 అవుతుంది. అసలు చూడండి ఎట్లా తిరుగుతున్నామో చూడండి. షాపింగ్ మాల్ మొత్తం మేమే, మా హడావిడియే ఉంది. అందరు మమ్మల్ని చూస్తారు. అసలు ఘోరంగా అనిపించింది. అబ్బా ఎట్టకెళ్ళకైతే ఒక పాయింట్ అనేది ఫైనల్ అయింది. అసలు ఈ పాయింట్ కోసం అయితే చాలా కష్టపడ్డాము. 1/2 అవర్ స్పెండ్ చేసినాము ఇది పాయింట్ సెలెక్ట్ చేయడానికి. అలా ఫోన్లు ఇచ్చి మా డాడీ అయితే ట్రయల్ రూమ్కి వెళ్ళిండు. ట్రయల్ రూమ్కి వెళ్ళంగానే మాకు ఇంకో ప్రాబ్లం వచ్చి పడ్డది. గాయస్, మా డాడీ బ్లాక్ షర్ట్ తీసుకుంటా అంటుండు. బట్ రేపు బర్త్డే కదా, బ్లాక్ వేసుకోవద్దని మేము ఎంత వీలైతే అంత డైవర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మా డాడీ పాయింట్ సైజ్ కోసం ట్రయల్కి వెళ్ళిండు. దేవుడా నచ్చాలి అని అయితే నేను కోరుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. గాయస్, ఫైనల్గా అయితే మా డాడీకి పాయింట్ నచ్చింది. మిల్కీ వైట్ అట, వైట్ అట, సిల్క్ వైట్ అట ఏమేమో అంటాను, కానీ పాయింట్ అయితే నచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు షర్ట్ బ్లాక్ షర్ట్ అని అంటుండు. బట్ ఐ డోంట్ నో హౌ టు డైవర్ట్ హిమ్. మా మమ్మీ కూడా అదే పోరాడుతుంది. ఇగో వెనకాల చూడండి గాయస్. ఇగో పాపమైన సేల్స్ మెన్ అయినను కూడా విసిగిస్తాళ్ళు. చూద్దాం ఏమవుతుందో. బ్లాక్ తీసుకుంటాడు, వెనకాల చూసి ఇలా బ్లాక్ అని ట్రై చేస్తాను, కానీ మేము తీసుకోము. బర్త్డే అయినదైనా కూడా చాయిస్ మాదే. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. మీకు డిస్ప్లే చేస్తే ఏం తీసుకున్నాడని. లాస్ట్కి అయితే కోరి మరి బ్లాక్ షర్ట్ అయితే ట్రయల్కి అయితే వేసుకున్నాడు. మా డాడీ జెంటిల్మెన్ అనుకుంటుండు. అసలు నవ్వు ఆగట్లేదు నాకైతే. కానీ చాలా బాగా సెట్ అయింది. యూత్ వల్లే కాదు,
అది ఎవరికైనా బ్లాక్ కలర్ సెట్ అవుతుందని అర్థమైంది కానీ బర్త్డేకి మాత్రం బ్లాక్ వేసుకోవద్దని ఒక చిన్న నమ్మకాలు అయితే ఉంటాయి కదా, అలా దానికి వద్దన్నాం కానీ మా డాడీ ఇంటనే తీసుకున్నాడు. గాయస్ ఫైనల్లీ మా డాడీ అయితే ఇది తీసుకొప్పించిన చాలా కష్టంగా వైట్ పాయింట్ మీదకి ఈ షర్ట్ అనేది తీసుకున్నాడు లాస్ట్కి. అయినా కూడా బ్లాక్ది కావాలంట. ఒక్కటి తీసుకుంటే కథ దాని మీద చేయి పడాల్సిందే అన్నమాట. నువ్వు అడగాల కదా నన్ను బేసిక్ ఎయిర్ హోస్టెస్లు రిసెప్షనిస్ట్లు అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగ చాలా చిత్రమంటది నాకు. ఇప్పుడు మళ్ళీ మా డాడీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిండు. అమ్మాయిల షాపింగ్ అంటే అబ్బాయి షాపింగ్కి చాలా కష్టం కదా గైస్. అమ్మాయిలు ఒకవేళ మీరు చూస్తే కామెంట్ చేయండి ఇది నిజమో కాదు అని. లాస్ట్కి అయితే పాపం మా డాడీ జేబుకే చిల్లు పడిపోయింది. బ్లాక్ షర్ట్ తీసుకున్నాడు కాబట్టి మా మమ్మీ బిల్లు కట్టలే. మా డాడీ బర్త్డే డ్రెస్ కొనుక్కున్నాడు. ఎవరేదేంది మన ఇంట్లో కదా. అగో చూసిల్లా అగో బ్లాక్ డ్రెస్ మేము సెలెక్ట్ చేసింది, అది పాయింట్ 3 తీసుకున్నాడు. 5,000 బొక్క పడ్డది గైస్. మీరు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎలా ఫీల్ అవుతున్నావు మీ డాడీ షాపింగ్ అయిపోయినందుకు? బిల్లు బొక్క పడ్డది. ఆయన కట్టుకున్నాడు కదా తీసుకొని. కలర్ఫుల్ ఉండాలనుకుంటే ఆయన బ్లాక్ అండ్ వైట్ మేము అది కొనమన్నా బ్లాకే కొనమంటుండే గాయస్. అసలు ఏం జరుగుతుంది? మా డాడీ అది కొన్నాడు ఇది కొన్నాడు, బిల్లు మాత్రం వాసిపోయింది. ఫైనల్గా షాపింగ్ అయిపోయింది మా డాడీ. అమ్మా ఏం చిల్లర కాదురా మీరు. ఒక అమ్మాయి షాపింగ్ అంటే అబ్బాయి షాపింగే చాలా కష్టం అని నాకు అర్థమైంది ఇప్పుడు. అసలు ఇగో లాస్ట్కి ట్రెండ్స్ దయ వల్ల అయిపోయింది. మమ్మీ ఏమైంది మమ్మీ? మీ ఆయన బర్త్డే కదా రేపు. బర్త్డే వరకు ఇంకెన్ని కథలు అయిపోయింది, పార్టీస్కి పోతాయి. ఇప్పుడు మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఇప్పుడేమో సంథింగ్ ఎక్కడో చెప్పి పెట్టిండంట. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలీదు. పిస్తా హౌస్ అని అన్నాడు. మరి కార్ ఎటు పోతే అటే చూద్దాం. అగో వెళ్ళిపోతాను పాప. మా షాపింగ్కే ఇన్ని అవస్థలు పడ్డాము. ఇక నెక్స్ట్ రెస్టారెంట్కి పిస్తా హౌస్కి అయితే తీసుకెళ్తుండే మా డాడీ. ఇంకా అక్కడ ఎన్ని అయితే చూడాలంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. బై బాయ్.